పండుగ సమీపిస్తుండటంతో శివాలయాలు అలంకరిస్తున్నారు. దేశంలోని అన్ని శివాలయాలలో భక్తులు పూజలు జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత పురాతన ఆలయాల్లో త్రిపురాంతక మల్లన్న ఆలయం ముఖ్యమైనది. త్రిపురాంతకేశ్వర స్వామిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. శైవ శాక్తేయ క్షేత్రాల్లో అత్యంత ప్రధాన మహిమాన్విత క్షేత్రం త్రిపురాంతకం. శ్రీశైల మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగా చెప్తారు. శ్రీచక్ర కాలంలో శివాలయం ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి త్రిపురాంతకంగా పిలిచేవారు. కాలక్రమేణా త్రిపురాంతకంగా మారిందని భక్తులు చెబుతుంటారు. స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం. ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించినా అందులో త్రిపురాంతకేశ్వరుని పేరు ఉచ్చరించాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవదాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్ మహాదేవాయ నమో నమః అంటూ మంత్ర శ్లోకంతో అభిషేకిస్తారు. ఈ క్షేత్రానికి అంతటి గొప్ప ప్రత్యేకత ఉంది. ఏ ఆలయానికి వెళ్లినా ఉత్తరం లేదా తూర్పు ద్వారా ప్రవేశంతో స్వామివారిని దర్శించుకోవాలి. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం రాక్షసులు నిర్మించింది కావడంతో నైరుతి ద్వారా ప్రవేశంతో స్వామిని దర్శించుకుంటారు. దీనివల్ల రాక్షస లక్షణాలు అలవడతాయని అవి తొలగిపోయేందుకు అమృతంతో సమానమైన తేనెతో స్వామిని అభిషేకించి తీర్థమిస్తారు. కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో త్రిపురాంతక క్షేత్రం దివ్య తేజస్సుతో వెలిగినట్టు ఇక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. త్రిపురాంతక క్షేత్రాన్ని కాకతీయ రాజులందరూ సేవించి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రుద్రమదేవి కాలంలో శివరాత్రి, కార్తీక పుష్య మాసాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఆటపాటలు, విందులు, వినోదాలు, పండిత సభలు జరిపి బహుమతులు అందించేవారు. ఉప్పుపై వచ్చిన సుంకంతో పాటు 300 ఎద్దులను దానం ఇచ్చినట్టు గణపతి దేవుడు 1373లో వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఉప్పు సుంకాధికారులు, కరణాలు, తీర్పరులు, కొలకాండ్రు త్రిపురాదేవికి అంగరంగ వైభోగాలకు సుంకం చెల్లించాలని ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. స్వామివారి అఖండ దీపానికి రుద్రమదేవి 50 పశువులు దానం ఇచ్చినట్టు శాసనాలు ఉంటాయి. గణపతి దేవుడు సేనాధిపతి బోయపల్లి, రెడ్డిపల్లి పొలాలను ఆలయానికి దారపోశారు. రెడ్డి రాజుల హయంలో 13 మంది రాజులు, సామంత రాజులు 26 గ్రామాలను అగ్రహారాలుగా త్రిపురాంతకేశ్వర స్వామికి ఇచ్చినట్టు 2 శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో నందీశ్వరుడు కొలువైన మండపంలో ప్రతినిత్యం పుట్టెడు బియ్యం వండి మధ్యాహ్నం బండపై పోసి స్వామికి మహా నైవేద్యం నివేదించేవారు. ముద్ద చొప్పున భక్తులకు పంచిన ప్రసాదం సరిపోయేది కాదని ప్రతీది. అప్పట్లోనే అంతమంది భక్తులు ఆలయాన్ని సందర్శించేవారు. ఈ నెల 26 నుంచి త్రిపురాంతకంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అనుకుంటున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిలో త్రిపురాంతకం చేరుకోవాలి. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఆలయాలకు ఎర్రగొండపాలెం వెళ్లే బస్సుల ద్వారా వెళ్లొచ్చు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులు వినుకొండ నుంచి 32 కిలోమీటర్లు, రాయలసీమ నుంచి వచ్చే భక్తులు మార్కాపురం వచ్చి 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే త్రిపురాంతకం చేరుకోవచ్చు. శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే స్వామిని దర్శించుకోవచ్చు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని వినుకొండ, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక్కడ అమ్మవారిని తెలుసుకొని చూడడానికి వచ్చినాము. ఇక్కడ వచ్చినాక గుడిని చూసినాక చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చేసేసి శ్రీచక్రం మీద ఈశ్వరుడు ఉన్నాడు, కింద అమ్మవారు బావిలో ఉన్నారు. ఆమెను కూడా చూడడానికి మేము వెళ్తాము. ఇక్కడ వచ్చేసి తూర్పు వాకిలి నుంచి నైరుతి వాకిలి ఉందంట. ఇక్కడ మనం అనుకున్నది ಜರುಗುತ್ತಂತ. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿವಿ, ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆ ಮಾನ್ವಿ ತಾಲೂಕಿನಿಂದ ಬಂದಿವಿ. ಈ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು ಬೇರೆಯವರಿಂದ ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನೋಡೋಕೆ. ಇದು ಅಮ್ಮ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ದೇವಸ್ಥಾನ. ಇದ್ರ ವಿಶೇಷತೆ ಏನು ಅಂತಂದರೆ ಇದನ್ನು ರಾಕ್ಷಸರ ಸಂಕೇತ. ಇದು ನೈಋತ್ಯ ದಿಕ್ಕು, ಎಲ್ಲವೂ ಪೂರ್ವ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ಇರ್ತವೆ ದೇವಸ್ಥಾನಗಳು. ಇದು ನೈಋತ್ಯ ದಿಕ್ಕಿನಲ್ಲಿ, ಅಂದರೆ ರಾಕ್ಷಸರು ನಿರ್ಮಿಸಿರುವ ಸಲುವಾಗಿ ಅದು ನೈಋತ್ಯ ದಿಕ್ಕಿನಲ್ಲಿದೆ. ಇದು ಪೀಠಗಳ ಇದು ಶ್ರೀಚಕ್ರದ ಮೇಲೆ ಮಾಮೂಲಾಗಿ ಅಮ್ಮವಾರ ದೇವಸ್ಥಾನಗಳಿರ್ತವೆ. ಆದರೆ ರಾಕ್ಷಸರು ತಮ್ಮ ಆಸೆಯನ್ನು ತಪಸ್ಸು ಮಾಡಿ ತಮ್ಮ ಕೋರಿಕೆಯನ್ನು ಈಡೇರಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಶಿವಲಿಂಗನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ತಮ್ಮ ತಪಸ್ಸಿನ ಪ್ರತಿಫಲನ ತಗೊಂಡರು. ನೆಕ್ಸ್ಟ್ ಈ ದೇವಸ್ಥಾನದ 21 ಸುತ್ತು ಹಾಕಿದರೆ ತಾವು ಏನೇ ಕೋರಿಕೆ ಅಂದ್ಕೊಂಡ್ರು ನಿರ್ವರ್ತ ಅಂತ ಈ ದೇವಸ್ಥಾನದ ಪ್ರಸಿದ್ಧಿ.
ಅರ್ಚಕರ ಬಾಯಲ್ಲಿ ಕೇಳಿ ತಿಳ್ಕೊಂಡಿವಿ ನಾವು. మనోహరి విజయవాడ నుంచి వచ్చాను. శ్రీశైలం వెళ్తా మధ్యలో ఈ గుడి చాలా ఫేమస్ అని చెప్పేసి చూస్తానికి వచ్చాము. దర్శనం బాగా అయింది. కింద అమ్మవారి గుడి కూడా ఉంది, అది కూడా చూస్తానికి వెళ్తున్నాము. చాలా మహిమ కలదని చెప్పేసి విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారి గుడిలో త్రిపురాంతకేశ్వరుడిది దర్శించుకోవాలని దారిలో వచ్చి చూసి ఆయన మహిమ తెలుసుకొని ఇప్పుడు శ్రీశైలం వెళ్ళిపోతున్నాము. చాలా బాగా అనిపించింది, మాకు దర్శనం కూడా బాగా అయింది. శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం. ఈ క్షేత్రము త్రిపురాంత గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై వెలిసిన మహాక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. త్రిపురాసుర రాక్షసుని సంహరించిన ప్రదేశమే త్రిపురహంతకము. త్రిపురహంతకుడు నామకరణాలు ఇక్కడ. ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒకే ఒక్క గుడి త్రిపురాంతకం. ఈ దేవాలయము తూర్పు ప్రవేశం నిషిద్ధము, నది ప్రవేశము రాక్షస ప్రవేశం అంటారు. ఆ ప్రవేశం ద్వారా స్వామిని చూస్తే ఆ లక్షణాలు మనకు వచ్చేస్తావని, అందుకు అమృతాభిషేకం చేయాలి. అమృతం మనం సాధించలేము. తత్పర్యాయం మధు, తేనాభిషేకం తేనె తీర్థం చేస్తారు క్షేత్రంలో. ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒక్క శివాలయం త్రిపురాంతకం. ఈ దేవాలయం అంతా కూడా శ్రీచక్రాకారంగా ఉంటుంది. అది ఒక సిద్ధిక్షేత్రం అంటారు దీన్ని. ఈ సిద్ధిక్షేత్రంలో మహామేరు మీద త్రిపురాంబదము వారు కొలువై ఉంటుందన్నమాట. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. ఈ యొక్క దివారాత్రి పాప పరిహారార్థం గత రాత్రి వరకు చేసిన పాపకర్మల మొత్తం కూడా ఈ క్షేత్రంలో నక్షత్ర ప్రదక్షిణ అంటారన్నమాట. ఆ నక్షత్ర ప్రదక్షిణ చేస్తే ఆ పాపాలు, అపుర్చుగండాలు, జలగండ, వాయుగండ, సర్పగండ, అగ్నిగండ, మునుగండ, పంచగండ, ఈ గండాలు తొలగిపోవడం కోసము ఈ క్షేత్రంలో ప్రాముఖ్యత ప్రదక్షిణాలు. కాబట్టి విశేషంగా ఇక్కడ స్వామివారు చామరకర్ణ రసది గణపతి అంటారు అన్ని. ఎందుకంటే ఇటువంటి మెడిసిన్స్, మందులు లేని రోజుల్లో ఇక్కడ ప్రతి ఆకు కూడా ఒక ఔషధం కాబట్టి ఆ యొక్క ఆకులు తీసుకొచ్చి ఆ స్వామి ముందు నూరుకొని తాగేవాళ్ళు. కాబట్టి ఆయన్ని ప్రసిద్ధి గణపతి అంటారు. ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఇప్పుడు మానవులు అందరూ కూడా ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఆ స్వామి ముందు కూర్చొని వాడిని సేవిస్తూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. ఈ క్షేత్రము త్రిపురాంతకము ప్రకాశం జిల్లాలో ఉంటుందన్నమాట. ఇది కుమారగిరి అంటారు, కోరికలు తెచ్చే కొండ. ఈ కొండకు పేరు. పంచమహాక్షేత్రాలు మొదలు త్రిపురాంతకము, చివర తిరుమల. త్రిపురాంతకము, శ్రీశైలము, మహానంది, అహోబిళము, తిరుమల, ఈ పంచమహాక్షేత్రాలు. ఆయుష్ ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు కేశవుడు అని మనకు పురాణయోక్తి. అలాగనే ఈ క్షేత్రంలో ఆయుష్, ఐశ్వర్యము ఏకకాలంలో వచ్చేటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. ఎందుకనగా ఒక బేస్ మట్టం అంతా కూడా శ్రీచక్రము, లోపల బిందు స్థానంలో స్వామి అనుగ్రహిస్తుంటాడు కాబట్టి శివుడు శక్తి రెండు కలయికే త్రిపురాంతక మహాక్షేత్రము. అటువంటి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ త్రిపురాంబదేవ వారే ఈ క్షేత్రం స్కందమాత అంటారామని, అంటే స్కందుని తల్లి స్కందమాతగా. ఈ కుమారగిరి కాబట్టి కొండకలు తీర్చే కొండగా ఈ యొక్క త్రిపురాంతక మహాక్షేత్రము విరాజులుతూ ఉండేనమాట. ఈ క్షేత్రంలో ఇంకా చాలా విశేషమైనటువంటి శ్రీశైల బిలమార్గము, ఇక్కడి నుంచి శ్రీశైల బిలమార్గం ఉంటుంది. అలాగనే ఈ యొక్క ధ్వజస్తంభము, ఆకాశదీప స్తంభము, దిష్టి స్తంభము, ఇలా కాలభైరవుడు. అలాగనే ఈ యొక్క అమ్మవారికి ప్రతి మహాశివరాత్రి పౌర్ణమి రోజు విశేషంగా అరుణాచలం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా దివ్యదర్శన కార్యక్రమం ఉంటుంది. విశేషంగా కొన్ని వేల మంది కూడా దివ్యదర్శనం చేస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. అంటే చెప్పడానికంటూ చాలా ఉంటాయి విశేషాలు ఇక్కడ. అవి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకి చెప్తున్న అనుభూతులు చాలా విశేషంగా ఉంటాయన్నమాట. ఎటువంటి ముండి జబ్బులు కావచ్చు, వివాహం కాని కళ్యాణి కావచ్చు, బాలులు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఈ స్కందగిరి కాబట్టి స్కందుడు తప్ప చేశాడు కాబట్టి వివాహాలు శీఘ్రంగా కావటానికి విదేశీ పర్యటన, అలాగనే గగన మార్గ ప్రయాణం అంటారు దాన్ని, ఆ ప్రయాణాలు చేసిన వాటికి ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేస్తే త్వరగా వాళ్ళు విదేశాలు వెళ్ళటానికి కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ మధ్య కాలంలో చాలామంది భక్తులు విశేషంగా చెప్తున్నారు. అలాగనే స్వామివారికి విశేషంగా ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా ఈ స్వామివారి చెప్పవలసింది త్రిపురాంతకేశ్వర. ఎందుకనగా వేదాలు పుట్టినట్టుగా స్వామి క్షేత్రం కాబట్టి అందుకే స్వామివారిని నమస్తే అస్తు భువనేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. ప్రతి ఒక్క శైవక్షేత్రంలో స్వామివారి నామం జరుగుతుంటుంది కాబట్టి దీన్ని సిద్ధిక్షేత్రం అంటారు. అటువంటి దివ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి, స్వామి అనుగ్రహం పొందండి. అలాగే ఈ సంవత్సరం మహాశివరాత్రి చాలా విశేషంగా ఉంటుంది. కనుక గతంలో 35-40 సంవత్సరాల తర్వాత ఒక ప్రభను కట్టారు. ఈ సంవత్సరం 2 ప్రభలు కడుతున్నారు. అలాగనే ప్రభంజనం చాలా ఉంటుంది విశేషంగా ఈ సంవత్సరం. కాబట్టి నూతనంగా మా యొక్క కొత్తగా వచ్చిన డిఓ గారు స్వామివారి కళ్యాణానికి కూడా విశేషంగా పూల మండపం, పూల మందిరి ఏర్పాటు చేస్తున్నారు. చాలా విశేషంగా ఉంటుంది.
For more videos like this, subscribe Big TV channel.